రైట్ ఇక ఇజ్రాయెల్ సాయంతో ఇరాన్ ముప్పును అంతం చేశామన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ నౌకదళం వాయుసేన అంతమయ్యాయన్నారు. ఇక యుద్ధం ముగియలేదని చెప్పుకొచ్చారు. లీడర్ ముజాజబా ఖమేనీ బతికే ఉన్నాడా లేడా అన్న దానిపై క్లారిటీ రాలేదన్నారు. ఇప్పటి వరకు ఇరాన్లోని 7,000కు పైగా లక్ష్యాలపై దాడులు చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. లక్ష్యంగా చేసుకున్న వాటిలో అధిక భాగం వాణిజ్య, సైనిక స్థావరాలే ఉన్నాయన్నారు. క్షిపణులు, డ్రోన్లు తయారు చేసే పరిశ్రమలపై దాడులు చేసినట్లు చెప్పారు. ఇవాళ కూడా అలాంటి 3 కేంద్రాలపై విరుచుకుపడినట్లు తెలిపారు. వారం వ్యవధిలో 100కు పైగా ఇరాన్ నౌకలు ధ్వంసం చేసినట్లు వివరించారు. ఇరాన్ నౌకాదళం, వాయుసేన అంతమయ్యాయన్నారు. చాలా ఓడలు సముద్రంలో చిక్కుకుపోయాయన్నారు ట్రంప్. ఇరాన్ 47 ఏళ్లుగా ప్రపంచానికి ముప్పుగా తయారైందన్నారు ట్రంప్. ఇంకా యుద్ధమైతే ముగియలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ దేశం మళ్లీ కోలుకోవాలంటే దాదాపు 10 ఏళ్లు పడుతుందన్న ట్రంప్ ఏదో ఒక రోజు ఇరాన్ దేశాన్ని అమెరికాయే పునర్నిర్మిస్తుందన్నారు. యుద్ధం ముగించేందుకు ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధమైనట్లుగా అనిపిస్తోంది. కానీ ఆ దేశం తరఫున మాట్లాడడానికి ఎవరు ఉన్నారో తెలియట్లేదన్నారు ట్రంప్. ఇరాన్ లీడర్ ముస్తఫా ఖమేనీ బతికి ఉన్నారో లేదో ఎవరికీ స్పష్టంగా తెలియదన్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడి గురించి ట్రంప్ మాట్లాడారు. లాడెన్ను అప్పటి దేశాధ్యక్షుడు క్లింటన్ పట్టుకోవాల్సి ఉండేదని, అతడిని అంతం చేసే అవకాశాన్ని క్లింటన్ ఉపయోగించుకోలేదని చెప్పారు.